మా కోడి పోయిందా వేరే అతను అడుగుతున్నా, కోడి పట్టుకుపోయింది అని అడుగుతున్నా. ఏం జరిగింది, కోడి ఎందుకు పట్టుకొచ్చినావు బావా? మా కోడి పుంజు అది, మీది కాదు, ఇది ఎక్కడ పోయిందో మాదైతే పట్టుకొని పోయినావు అన్నారు. అంటే లేదు, మాది అది కట్టేసి ఇంట్లో వేసుకున్నారు. అంటే ఆ మాట మాట్లాడుతుంటే వేరే వాళ్ళన్న కొడుకు వాళ్ళు వచ్చి చుట్టూ ఎదుర్కోవాలి. వాళ్ళు ఎవరు ఆడే సార్ మా ఇంట్లో. మేము తెలుగుదేశం సార్, తెలుగుదేశమే మేము. వాళ్ళు వైఎస్ఆర్ సార్. వాళ్ళ పేర్లమ్మా? వాళ్ళ పేరు సునారాయణ రెడ్డి, రామరెడ్డి, చేతన, అలేఖ్య. వాళ్ళ నలుగురే నన్ను నిన్న ఇంకా ఎవరమ్మా? మా ఆయన సార్. ఎట్లా కొట్టినారు? దేంతో కొట్టినారమ్మా? సార్ వాళ్ళు చుట్టూ పట్టుకున్నారు. వాళ్ళు చేతులతోనే ఒక ఆయప తన్నాడు, ఒక ఆయప కొట్టినాడు సార్. నీకు కొట్టింటే ఎంటికలన్నీ కూడా వచ్చినాయా? చేతులకు వచ్చింటే సార్ బొట్టు పీకినారు. బొట్టు ఆడిపోయినాయి తెలీదు. ఎంటికలు అయితే చేతులకు పెరుగుతున్నా చూపించాలని సార్ తెచ్చిన. మాది కదలు సార్. కాదు సార్, మెచ్చి కొట్టింటే నేనే పీకినానా పెట్టినంత గొడవలన్నీ కూడా భయం. ఊళ్ళో ఎవరున్నా సరించుకోండి అట్లా వాళ్ళు అనేది. ఏం మంచిగా పెట్టినారా కోర్టు సొట్టు మీద భార్య భర్తలు ఇద్దరిని కూడా. మాకు ఇద్దరు కూతుర్లే సార్. కూతుర్లు అయితే వాళ్ళు మౌనింటికి పోయినారు. వాళ్ళు ఎందుకు వస్తారు? వైసీపీ వాళ్ళు వచ్చి కొట్టినారు. ఎందుకు కోడి గురించి వేరే వాళ్ళు మాట్లాడి మీ కోడి కోసం మీరు పట్టండి, కొట్టండి, మీకు ఆ సొట్టు ఉంది కదా అని కొట్టించినారు. అంత ఖర్చు ఏం సార్ అవసరం? వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని దారుణంగా కొట్టినారు సార్. మమ్మల్ని చాలా విచిత్రంగా కొట్టిపోయినారు. అందరూ వాళ్ళ దగ్గరుండి కొట్టించినారు బాగా. ఎందుకు వచ్చి కొట్టినారు? వాళ్ళు ఏదో పాతుకుంటున్నారు సార్. మమ్మల్ని ఇంతకు ముందు కూడా కొట్టినారు, కానీ మేము ఊరికే ఉన్నాం. మేము గలాటి వాళ్ళం కాదు. అదే పనిగా వచ్చి కొట్టించిపోయినారు సార్. అంత నుండి కొట్టించినారు. ఒకవేళ వాళ్ళని నిడిపియాలి కదా సార్. అంత నుండి వాళ్ళు ఒకవేళ నీటి పాతి ఉన్న వాళ్ళు అయితే ఇడిపియాలి కదా. తెలుగుదేశంలో ఉన్నాడని కొట్టించినారు సార్. వాళ్ళ పేర్లు చెప్పు. ఒక రామరెడ్డి, ఒక సూర్యనారాయణ రెడ్డి, ఒక అశోక్ రెడ్డి, ఒక నరసింహరెడ్డి సార్. అంత దారుణమైన వాళ్ళు సార్ వాళ్ళు. ఈరోజు మీరే మీ కళ్ళతో చూశారు. అక్కడ కదరకొండకు సంబంధించిన ఒక మహిళని ఏ విధంగా వైసీపీకి సంబంధించిన గుండాలు కొట్టారో మీరు చూశారు. ఒక మహిళ అనేది కూడా చూడుకోకుండా ఆమె చేతిలో చుట్టు పట్టుకొని వ్యక్తి ఆమె చేతికి ఎంటుకలు కూడా వచ్చి అది కాలుకి మెట్లుండేటు కూడా మెట్లన్నీ కూడా కొట్టి ఆ రక్తం అంతా వచ్చేటట్టు ఎక్కడ పడితే ఆయన భర్తను కూడా రకరకాలుగా హింసించి కొట్టడం జరిగింది. ఇది అరాచకమైన చర్యగా మనం అందరూ కూడా చూడాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి. ఇది చాలా తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటివి మనం ప్రోత్సహిస్తే ప్రశాంతతకి కళ్యాణదుర్గ ప్రాంతంలో ప్రశాంతత లేకోకుండా ఇలాంటి అల్లరి ముఖాలంతా తోడైపోయి మన ప్రశాంతతకి భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను అయితే దీన్ని ఇంకా డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్తా, అలాగే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ఖచ్చితంగా ఎవరైతే తప్పు జరిగింది ఆ చర్యలు తీసుకునేటట్టు కూడా అన్ని కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి అరాచకమైన ముఖాలు మన ప్రాంతంలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రశాంతంగా ఎవరి జీవనం వాళ్ళు సాగించుకుంటే ఈ ప్రాంతంలో ఇలాంటి అల్లర్లు చేసి పెత్తనం చేయాలంటే మాత్రం కుదరదు. ఇలాంటి పెత్తనాలకి ఎప్పుడో పోలీస్ స్టాఫ్ పడిపోయింది. ఇంకా జరగవు అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఒక రకంగా చెప్తున్నా. ఎందుకంటే మీరు ఇంతకు ముందు చూశారు, ఏమి జరగనే రకరకాలుగా ప్రచారాలకి నాంది పలికి ఈ పేపర్లలో వచ్చి ఆ రకరకాలుగా వచ్చి ఏదో షోలు చేసుకుంటా పోయారు. కానీ ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా వచ్చి ఒక మహిళగా ఈమెను కూడా చూడాలి. ఎందుకంటే మన ధర్మం, మన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఏ పార్టీకి సంబంధించి వాళ్ళైనా కూడా మనం వచ్చి వాళ్ళని పరామర్శించి ఏం జరిగింది తెలుసుకొని నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే కూడా న్యాయం జరిగేంత వరకు కూడా చేయాల్సిన బాధ్యత ఎవరిపైన కూడా ఉంటుంది.
అలాంటి బాధ్యతను విస్మరించి పోయినసారి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఎవరైతే ఆ రోజు మాకు సంబంధం లేదు బాబు మాకు సంబంధం లేదు మా పక్షాన రావద్దంటే కూడా నువ్వు చెప్పకపోతే మీ పైన వస్తాము లేదా లాస్ట్కి వాళ్ళు ఏ స్థాయికి పోయినారంటే మమ్మల్ని అనవసరంగా కూడా మీరు కామెంట్ చేసి మీ పార్టీ ముందు వచ్చి మీ పార్టీ ముందర వచ్చి కూడా అంటే వైసీపీ పార్టీ కార్యాలయం ముందర కూడా వచ్చి ధర్నా చేస్తామనే స్థాయికి పోయినారంటే మీరు లేనివి ఎలా ఇలాంటివి కూడా వచ్చి చూడండి. మీ అరాచకమైన పాలనకి ఇదే నాంది. ఎందుకంటే మీ నాయకుడు అలాగే చేస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు రప అని ఎక్కడ పడితే అక్కడ ప్లే కార్డులు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. కానీ మీకు ప్రజలు అప్పుడే గుణపాఠం కూడా చెప్పారు. ఎందుకంటే 11 స్థానాలకు పరిమితం చేస్తున్నారు. మీరు కలలు కంటున్నారు. ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చారో ఆ అవకాశం 19 నుంచి 24 వరకు ఇచ్చారు. ఇంకా జీవితంలో మీకు కానీ మీ నాయకుడికి కానీ అవకాశం రాదు. ఎందుకంటే ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్న మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని కూడా చేసుకుంటూ ముందుకు కదులుతున్న ఈ తరుణంలో ఇలాంటి అరాచకాలు చేస్తే మీరు ప్రజలు మీ పక్షాన ఉంటున్నారేమో తెలియదు. ఒక్కసారి మీరు తిరిగి చూసుకోండి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అభివృద్ధి వైపు ఉంటారు. ఇలాంటి అరాచకాలు ఎప్పుడు పడితే అప్పుడు ఎదుర్కొంటారు. మీరు ఎక్కడికి పోయినా మీరు కానీ మీ నాయకులు కానీ అరాచకాలకే మీరు నాంది ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాం, మా కళ్యాణదుర్గంలో ఇలాంటి అరాచకాలకు తావు లేదు. అలాంటి తావు ఏదైనా మీరు సృష్టించాలనుకుంటే మీరే కాదు మీ నాయకుడు కూడా ఈ ప్రాంతానికి పిలిపించి జైల్లో పెట్టించి మనం చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టు కూడా చేస్తామని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.